గొడవ పడకండి, వృధా చేయకండి. మొదట తాగునీటి అవసరాలకు వాడుకోండి, వివాదాలు లేకుండా పంచుకోండి. ఇవి తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు చేసిన సూచనలు. ఇంతకీ కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎంత, ఏపీకి ఎంత వాటా దక్కింది? 15 రోజుల తర్వాత మళ్ళీ ఏం నిర్ణయిస్తారు? శ్రీశైలం నాగార్జున సాగర్ నీటిని రెండు రాష్ట్రాలు వివాదాలు లేకుండా పంచుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దిశానిర్దేశం చేసింది. శ్రీశైలం సాగర్ జలాల్లో మొదటగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. సాగు అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని స్పష్టం చేసింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని రెండు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో 70 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, వేసవి పూర్తయ్యే వరకు పొదుపుగా వాడుకోవాలని సూచించింది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలను కాపాడుకునేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఏపీ, తెలంగాణలకు సూచించింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కేఆర్ఎంబీ సమావేశంలో పంటల అవసరాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు అంగీకారం కుదిరింది. ఫిబ్రవరి 24 నాటికి రెండు ప్రాజెక్టులలో 70 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీంతో సాగర్ ఎడమ కాలువ నుంచి తెలంగాణ అవసరాలకు 9,000 క్యూసెక్కుల నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్కు 7,000 క్యూసెక్కుల విడుదలకు ఆమోదం తెలిపారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం నుంచి ఏపీలోని మల్యాల, హంద్రీనివా నుంచి 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని నీటిని విడుదల చేసుకునే విధంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ పలు సూచనలు చేసింది.